హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కరెంట్ అఫైర్స్ కోసం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా ఇలాంటి మరెన్నో మంచి టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదటి ప్రశ్న, 16వ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం 16th బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్ ఆగస్టు 2026లో భారతదేశంలోని ఏ నగరంలో ముగిసింది? క్రిందన 4 ఆప్షన్స్ ఇచ్చాడు. న్యూఢిల్లీ, ముంబై, జైపూర్, హైదరాబాద్. సరైన సమాధానం సి, జైపూర్, రాజస్థాన్ రాష్ట్రం. తరువాత ప్రశ్న, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన కోస్పార్ విక్రమ్ సారాభాయ్ మెడల్ గెలుచుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు? కోస్పార్ విక్రమ్ సారాభాయ్ మెడల్ గెలుచుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఏ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యన్ ఇచ్చాడు, బి కె శివన్ ఇచ్చాడు, సి ఎస్ సోమనాథ్, డి పి వీరముత్తువేల్. Is the correct answer is Annapurni Subramanian. Annapurni Subramanian is the right answer అండి. తరువాత ప్రశ్న, ఇటీవల ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ బెంగళూరులో ఆవిష్కరించిన ఎవరెస్ట్ అంటే ఏమిటి? ప్రశ్న మరోసారి చూద్దాం. ఇటీవల ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ బెంగళూరులో ఆవిష్కరించిన ఎవరెస్ట్ అంటే ఏమిటి? సరైన సమాధానం వచ్చి బి చూడండి. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన 800 kN ఫుల్ ఫ్లో స్టేజ్డ్ కంబషన్ రాకెట్ ఇంజిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. తరువాత ప్రశ్న, 8వ ఎడిషన్ ఇండియా యుఎస్ ద్వైపాక్షిక నేవల్ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ వ్యాయామం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ప్రశ్న మరోసారి చూద్దాం. 8వ ఎడిషన్ ఇండియా యుఎస్ ద్వైపాక్షిక నేవల్ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ వ్యాయామం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది అని అడిగాడు. దీనికి ఆన్సర్స్ వచ్చి కొచ్చిన్ ఇచ్చాడు, ఏ, బి విశాఖపట్నం ఇచ్చాడు, అదేవిధంగా సి ముంబై ఇచ్చాడు, డి చెన్నై ఇచ్చాడు. అయితే వీటికి సరైన సమాధానం ఏ, కొచ్చి అండి. ఆన్సరే కొచ్చి. తరువాత ప్రశ్న, భారత సైనిక దళాధిపతికి చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ మొట్టమొదటి మహిళా ఎయిడ్ డి క్యాంప్ ఏడీసీగా ఎవరు నియమితులయ్యారు? భారత సైనిక దళాధిపతికి మొట్టమొదటి మహిళా ఎయిడ్ డి క్యాంప్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూద్దాం. మేజర్ ప్రీతి సింగ్, లెఫ్టినెంట్ కమాండర్ దివ్య, లర్నర్ అంజలి శర్మ, కెప్టెన్ శివాజీ. 4 ఆప్షన్లు ఇచ్చి ఉన్నాడండి. దీనికి సరైన సమాధానం కెప్టెన్ కెప్టెన్ శివాని. తర్వాత ప్రశ్న, ప్రత్యక్ష పన్ను వివాదాలను పరిష్కరించడానికి మరియు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ కొత్త స్కీమ్ను తీసుకువచ్చింది? ప్రశ్న మరోసారి చూద్దాం. ప్రత్యక్ష పన్ను వివాదాలను పరిష్కరించడానికి మరియు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ కొత్త స్కీమ్ను తీసుకువచ్చింది? ఆన్సర్ చూద్దాం. ఏ, ఆత్మనిర్భర్ పన్ను వివాదం, బి పిఎం సన్మాన్ యోజన, సి సర్వశిక్ష అభియాన్, డి వివాద్ సే విశ్వాస్ 2.0. సరైన సమాధానం
డి వివాద్ సే విశ్వాస్ 2.0 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సంబంధించి లేటెస్ట్ బిట్స్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోస్, మంచి మంచి టాపిక్స్ లేటెస్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.